హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ స్లోగా గ్రో అవుతుంది గైస్. మీరు ఒకవేళ మెట్రిక్స్ కనుక చూస్తున్నట్లయితే ఇది లాస్ట్ 28 డేస్ది. సో ఇలాగ కంటిన్యూ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నేను అప్కమింగ్ వీడియోస్ నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. షార్ట్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి, ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మన షార్ట్స్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్స్లో మ్యాక్సిమం మేము ఎడ్యుకేషనల్ కాంటెంట్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక ఇష్యూ గురించి చూపిస్తా. ఆ, ఈ ఇష్యూ మీరు కూడా ఫేస్ చేసే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. ఒకవేళ వస్తే మీరు దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవచ్చు అన్న పాయింట్ పైన దీని ముందే మీరు తెలుసుకుంటే బెటరే. ఎస్పెషల్లీ వెబ్సైట్ డిజైనర్స్, ఎస్ఈఓ పైన పనిచేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇష్యూ ఫస్ట్ మాకు ఎర్రర్ ఏమొచ్చిందంటే ఒక సైట్కి చెప్తున్నా, ఇలా వచ్చింది ఈ ఎర్రర్. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే ఇలా వచ్చింది. ఎస్ఎస్ఎల్ ఇష్యూ ఏమో అని నేను అనుకున్నా. వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నా కూడా ఇదే వస్తుంది. అంటే ఒపెరాలో ఓపెన్ చేస్తున్నా, ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేస్తున్నా, ఇంకా మల్టిపుల్ బ్రౌజర్స్ ట్రై చేశాను. బట్ సేమ్ ఇష్యూ వస్తుంది. క్రోమ్లోనే వస్తుందేమో అనుకున్నా, కానీ కాదు. హోస్టింగ్ సపోర్ట్ టీమ్ని రీచ్ అయినా నేను అసలు ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది ఇది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, మీ సైట్లో మాల్వేర్ ఉంది. మాల్వేర్ ఉండడం వల్ల ఏమైందంటే సైట్ని గూగుల్ బ్లాక్ చేసింది అన్నట్టుగా చెప్పారు. గూగుల్కి కూడా సపరేట్ ఒక వెబ్సైట్ ఉంది, safebrowsing.google.com అని. ఇక్కడ కనుక గూగుల్ వాళ్ళు ఏదైనా అంటే ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ లాగా, అంటే సస్పీషియస్ ఏదైనా వెబ్సైట్ ఉంది అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఇక్కడ బ్లాక్ అయింది అంటే ఇంకా అది ఏ బ్రౌజర్లో ఓపెన్ కాదని గుర్తుపెట్టుకోండి. ఈవెన్ యూజర్స్కి కూడా ఒకటి ఉంది రిపోర్ట్. ఒకవేళ ఫిషింగ్ ఏదైనా ఒకవేళ ఫిషింగ్ రిపోర్ట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ సైట్ ఇచ్చి మీరు రాసి ఇచ్చారనుకోండి, దాన్ని వాళ్ళు కూడా చెక్ చేసి వాళ్ళు బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సరే, మా సైట్ ఇట్లా ఇట్లా అయింది. సరే, మాల్వేర్ వల్ల అది అయింది అనుకుందాం. ఇప్పుడు దాని నుంచి ఎట్లా బయట రావాలి? సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఏం చేయాలంటే ముందు వెబ్సైట్ని నిజంగా మాల్వేర్ ఉన్నట్లయితే హోస్టింగ్ అకౌంట్కి వెళ్ళాలి. మాది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఉండే, అది ఎప్పటి నుంచో ఇది మేము అది రిమూవ్ చేసి కొత్తగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఏం చేసామంటే కంప్లీట్గా రిమూవ్ చేసాం. వర్డ్ ప్రెస్ ఫైల్స్, డేటాబేస్ ఫైల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని, అన్ని ఫైల్స్ని రిమూవ్ చేసాం. ఫ్రెష్గా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసాం. ఫ్రెష్గా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి ఏం చేసామంటే గూగుల్ సెర్చ్ కన్సోల్లో మేము వెబ్సైట్ని సబ్మిట్ చేసాము. గూగుల్ సెర్చ్ కన్సోల్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెబ్సైట్ సెక్యూర్డ్గా ఉందా లేదా, కరెక్ట్ ఉందా లేదా అనేది మనకు తెలిసేది ఎక్కడంటే ఓన్లీ గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారానే. ఈ గూగుల్ ఇక్కడ నుంచి ఒకవేళ బ్యాన్ ఎత్తేయాలి మన సైట్కి అనుకుంటే గూగుల్ సెర్చ్ కన్సోల్కి వస్తే మన డొమైన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇక్కడ సెక్యూరిటీ ఉంది చూడండి, సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్ అని ఉందా. మీరు మాన్యువల్ యాక్షన్స్కి వచ్చినప్పుడు నో ఇష్యూస్ డిటెక్టెడ్ అని ఉండాలి. ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ పైన మీరు క్లిక్ ఇచ్చినప్పుడు కూడా నో ఇష్యూస్ ఉండాలి యాక్చువల్గా. అయితే అటువంటి సైట్కి మీరు ఏం చేస్తారంటే మీరు మీరు ఆ సైట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఇష్యూస్ ఉంటుంది. అప్పుడు మీరు ముందు మాల్వేర్ని రిమూవ్ చేయాలి, లేకపోతే మొత్తం వర్డ్ప్రెస్ సైట్ని పాత తీసేసి కొత్త ఇన్స్టాలేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్కి మీరు సబ్మిట్ చేయాలి. మా సైట్ని మేము మాల్వేర్ అంతా క్లియర్ చేసేసాం, ఒకసారి చెక్ చేయండి అని. అది వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాన్ని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడే తెలుస్తుంది లిఫ్ట్ చేశారా లేదా అని. నో ఇష్యూస్ డిటెక్టెడ్ అని రావాలి. మాన్యువల్ యాక్షన్స్లోనైనా సెక్యూరిటీ యాక్షన్స్లోనైనా నో ఇష్యూస్ అని రావాలి. దాని తర్వాత మీరు వెబ్సైట్ ఓపెన్ చేశారంటే వెబ్సైట్ ఓపెన్ చేశారంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మాకు అట్లా అయిన సైట్ ఏంటంటే డేవిరెడ్డిలా, ఇది ఒక లీగల్ ఫామ్ అనమాట, లా ఫామ్ ఇది. సో ఆ సైట్కి అయితే మేము తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వర్డ్ ప్రెస్ని కంప్లీట్గా స్క్రాచ్ నుండి డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ ఇష్యూ వల్ల ఇంకా చేయాల్సి వచ్చింది అనమాట. సో దట్స్ ఇట్ గైస్. మీకు అర్థమవుతుంది అనుకుంటే అసలు మాల్వేర్ వచ్చినప్పుడు ఒకవేళ ఇటువంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మాల్వేర్ రాకుండా ఉండాలంటే ఇంకా పాస్వర్డ్స్ స్ట్రాంగ్గా పెట్టుకోవడం కావచ్చు, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ పెట్టుకోవడం కావచ్చు, సెక్యూర్డ్ ప్లగ్ అంటే మంచి సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది బాగుండేటట్టు చూసుకోవాలి. వాటిపైన కూడా నేను వీడియోస్ చేశాను, మీరు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 23 ఆగస్టు 23 ఆగస్టుకి రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎస్సీఓ పైన నేను సపరేట్ సెషన్ తీసుకోబోతున్నా కంప్లీట్గా. కాబట్టి మీరు అటెండ్ అయ్యి లైవ్లో మీరు ఎస్సీఓ గురించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతమందికి బాగుంటుంది, వాళ్ళు కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. లైవ్ తర్వాత మీకు రికార్డింగ్ ఉండదు, కాబట్టి లైవ్కి వచ్చి నేర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.